ఈ మధ్య కాలంలో పిల్లల డెవలప్మెంట్లో ఇష్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఆటిజం. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్, మనం తినే ఆహారాల్లో పెస్టిసైడ్స్ ఉండడం, అది ప్రెగ్నెంట్ మదర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అది ఎఫెక్ట్ అవ్వడం బేబీకి. సో ఈ మధ్యకాలంలో మనం ట్రీట్మెంట్స్ చూస్తున్నాం, ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ. సో ట్విన్స్ ఎక్కువ ఉంటున్నారు, చాలా ఫ్యామిలీస్లో ట్విన్స్ ఉన్నారు. మరీ లో బర్త్ వెయిట్ పుట్టినప్పుడు సివియర్ జాండిస్ ఉన్నా, సో ఇవన్నీ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్. పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ పిల్లలకి ప్రాబ్లమ్గా మారుతాయి ఫ్యూచర్లో, అంటే ఏముంటాయి అవి? నాకు అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు మీ చైల్డ్ మాట్లాడట్లేదు, ఇంతమంది ఉన్నారు, ఎందుకు హెల్ప్ తీసుకోరు? దాంట్లో ఏంటి ఎంబారసింగ్? హాయ్, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి గారు, పీడియాట్రిక్, చెరిష్ చిల్డ్రన్ క్లినిక్ నుంచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. ఫస్ట్ పీడియాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు అనగానే ప్రేమ, ఒకవైపు భయం, వీటన్నిటి మిక్స్ ఫీలింగ్ ఉంటుంది పేరెంట్స్ నుండి. సో అసలు పీడియాట్రిక్ రోల్ ఏంటి పిల్లల విషయంలో? అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తేనా, మెంటల్ హెల్త్కి కూడా మీరు చూస్తారా? అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండియాలో పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని సిక్నెస్ అంటే ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం పీడియాట్రిషియన్ దగ్గర ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. అవును. బట్ పీడియాట్రిక్స్ అనేది ఏంటంటే ఇల్నెస్తో పాటు వెల్నెస్ని కూడా బాగా ఫోకస్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఇల్నెస్ కదా. సో మెంటల్ వెల్బీయింగ్ కానీ, వాళ్ళ ఎమోషనల్ వెల్బీయింగ్, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ప్రివెన్షన్కి వ్యాక్సినేషన్స్ ట్రాక్లో ఉందా, వాళ్ళ మైల్ స్టోన్స్ అంతా ట్రాక్లో ఉన్నారా, సో ఇవన్నీ కూడా పీడియాట్రిక్స్లోకి వస్తుంది. సో ఇంకా మన ఇండియా ఎలా ఉన్నామంటే, బాబు పాపకు ఒంట్లో బాగాలేనప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమే ఇంకా ఎక్కువ అలవాట్లో ఉన్నారు. సో అది కాకుండా పీడియాట్రిక్స్ ఇస్ అ హోలిస్టిక్ థింగ్, హోలిస్టిక్ బ్రాంచ్ అనమాట. సో ఒక చైల్డ్ పుట్టినప్పటి నుంచి, యాక్చువల్లీ పుట్టినప్పుడు కూడా కాదు, గర్భంలో ఉన్నప్పటి నుంచి 18 years వరకు ఇస్ పీడియాట్రిక్స్. ఓకే, అయితే పీడియాట్రిక్ దగ్గరికి ఏ ఏజ్ వరకు చైల్డ్ని తీసుకెళ్ళాలి? 18 years వరకు చూస్తామండి. బట్ అలవాటు అయిపోయిన పిల్లలు 19-20 కూడా మా దగ్గరికే వస్తూ ఉంటారు. ఓకే. సో ఇట్ ఈస్ వాళ్ళ డాక్టర్, ఇట్ బికమ్స్ లైక్ అ ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి. బట్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ బర్త్ నుంచి 18 years వరకు చూస్తాం. ఓకే, అయితే గర్భధారణ టైం నుండి పిల్లల హెల్త్ మీద మనం అవగాహన కలిగి ఉండాలంటున్నారు కదా. సో బిఫోర్ డెలివరీ, పిల్లలు కడుపులో ఉన్నప్పుడే జరిగే చేంజెస్, అంటే మనం పట్టించుకోకపోవడం, నెగ్లిజెన్స్ ఏమైనా చేస్తే పుట్టిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో బేసిక్గా ఏంటంటే, ఫ్రమ్ వూంబ్ అంటాం, గర్భం నుంచే కాబట్టి. సో ఇంకా కన్సీవ్ అవుదాము అని అనుకునే ముందే, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వక ముందే, ఇఫ్ ద కపుల్ హ్యాస్ మేడప్ అంటే విల్ గో అహెడ్ విత్ ద బేబీ అనుకున్నప్పటి నుంచే చాలా కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఫోలిక్ యాసిడ్ అని ఇస్తారు. సో ఇవన్నీ సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ నుంచే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అండ్ ద రైట్ ఏజ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా వరకు మదర్స్ ఆర్ హ్యావింగ్ కిడ్స్ అట్ అ లేట్ ఏజ్, అవును. బియాండ్ 30. సో ఇంతకు ముందు లేదు, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ గర్ల్స్ కూడా, ఇప్పుడు ఉమెన్ కూడా దే ఆర్ ఇన్ ద వర్కింగ్ ఫోర్స్. వాళ్ళకి దే వాంట్ టు ప్లాన్ దేర్ ఫైనాన్సెస్ అండ్ బడ్జెట్స్, ఇవన్నీ చూసుకొని అన్నీ లేట్ అవుతుంది. సో ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ ఏజ్లో మనం ప్రెగ్నెంట్ అవుతున్నాం అన్నది. సో ప్రెగ్నెన్సీ ప్లేస్ అ మేజర్ రోల్. నన్ను అడిగితే బేబీ పుట్టాక కన్నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. సో కన్సీవ్ అయ్యాక రెగ్యులర్ స్కాన్స్ కానీ, టెస్ట్లు కానీ, సో సప్లిమెంట్స్, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది అస్సలు ఉండకుండా హ్యాపీగా ఉండి, యాక్చువల్లీ కొన్నిసార్లు మనం ఎంత మోడర్నైజ్ అవుతూ ఉన్నా కూడా, ఇదివరకు అన్నిటికీ ఒక టైం లైన్ పెట్టేవారు. సో ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, లేదా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ ఉండేది. మళ్ళీ డెలివరీకి మదర్స్ హౌస్కి వెళ్ళడం. సో ఆల్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ
ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే మనం హ్యాపీగా ఉన్నాం కదా! అంటే అక్కడికి వెళ్తే తెలియకుండానే మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓహ్! బేబీ నీడ్స్ అంతే కదండీ! ఇప్పుడు మీ మదర్ ఇంట్లో ఉన్న కంఫర్ట్ ఎంత చూసుకున్నా ఉండదు కదా! సో, అండ్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడు వంట చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళి ఇవన్నీ కూడా స్ట్రెస్సే కదా! అవును. అదే వెళ్ళి ఉండి దట్ అక్కడ డెలివరీ టైమ్ వరకు వర్క్ హ్మ్. చేస్తూనే ఉన్నారు. సో, ఇవన్నీ బిల్డ్స్ అప్ స్ట్రెస్. వర్క్ చేయొచ్చు. బట్ ఆ స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చేసుకోవాలి. సో, ప్రెగ్నెన్సీ అనేది ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అ చైల్డ్స్ హెల్త్. ఓకే. సో, జాయ్‌ఫుల్ మదర్, హ్యాపీ మదర్ ఈస్ డెఫినైట్‌లీ హ్యాపీ బేబీ అండ్ ఎ హ్యాపీ చైల్డ్. ఓకే. ఈ మధ్య కాలంలో పిల్లల డెవలప్‌మెంట్‌లో ఇష్యూస్ చూస్తున్నాం. యాహ్! అంటే ఒకప్పుడు లేని ప్రాబ్లమ్స్ అంటే మానసికంగా ఎదుగుదల లేకపోవడం గానీ, కొన్ని రకాల వాటికి పేర్లున్నాయి. సో, అవి ఈ మధ్య ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దానికి ఏమైనా రీజన్ ఉందా? ఈ మధ్య కాలంలో ద మెయిన్ డెవలప్‌మెంటల్ ఇష్యూ దట్ హస్ ఇప్పుడు ఉన్నదేంటంటే ఆటిజం. హ్మ్. సో, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ బాగా ఎక్కువగా ఉంది. హ్మ్. ఇదివరకు లేదు అని చెప్పడానికి లేదు. ఇదివరకు అంత ఎక్కువగా డయాగ్నోస్ చేయలేదు. ఓకే. సో, ఇప్పుడు యాస్ డాక్టర్స్ మాకు గూడా దీని మీద అవగాహన పెరిగింది. సో, మేము గూడా ఇప్పుడు డయాగ్నోసిస్ చేయగలుస్తున్నాం. సో, దీని గురించి రిసర్చ్ పెరిగింది. సో, అంటే ఇప్పుడు జనరల్ డాక్టర్స్ అండ్ పబ్లిక్ నాలెడ్జ్ అబౌట్ దిస్ టాపిక్ ఈ టాపిక్ గురించి ఎక్కువయింది. హ్మ్. సో, దానివల్ల ఎక్కువ మంది ఆటిజం ఉన్నారో డయాగ్నోసిస్ వస్తోంది. సో, అది ఎందుకు అనేది ఇంకా పెద్ద క్వెషన్ మార్క్. బట్ రిసర్చ్ ఏం చెప్తోందంటే అగైన్ మెటర్నల్ స్ట్రెస్, మదర్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో, అండ్ నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ మన తినే ఆహారాల్లో పెస్టిసైడ్స్ ఉండడం, అది ప్రెగ్నెంట్ మదర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అది ఎఫెక్ట్ అవ్వడం బేబీకి. సో, ఇలాంటివి జెనెటిక్ ఒక పార్ట్ ఉంది. 10% జెనెటిక్ ప్లేస్ ఎ రోల్. సో, అలాగా చాలా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్‌లో దేర్ ఇస్ కొన్ని కొన్ని మనకి తెలియకుండానే మన చుట్టూ ఉండే వాటితోనే ఇవన్నీ అవుతున్నాయి. హ్మ్. సో, అందుకు ఇప్పుడు ఆటిజం అనేది బాగా ఎక్కువగా పెరిగింది. నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ రైజింగ్. ఇప్పుడు ఎంత అంటే 1 ఇన్ 32కొచ్చింది. అంటే ఒక క్లాస్ రూమ్‌లో 30 స్టూడెంట్స్ ఉంటే డెఫినిట్‌గా ఒక కిడ్ విల్ బి ఆటిస్టిక్. సో, ఇప్పుడు అంత లెవెల్ ఆఫ్ ఆటిజంలోకి ఉన్నాం మనం ప్రెజెంట్. హ్మ్. అండ్ ద ఫ్యూచర్‌లో ఏంటంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో, అందుకే ఇంతకు ముందు చెప్పినట్టు ఆ రైట్ ఏజ్‌లో ప్రెగ్నెంట్ అవ్వడం. సో, ఇవన్నీ గూడా దీనికి మూల కారణం. సో, ఇవన్నీ దే ప్లే ఎ రోల్ ఇన్ హావింగ్ ఇన్ ద చైల్డ్ గెట్టింగ్ ఆటిజం. అయితే ఒక స్టడీ చదివాను. అది ఎంత రైటో నాకు తెలీదు. ఆహ్, లేట్ ఏజ్ అంటే వుమెన్ ఎంత లేట్‌గా ప్రెగ్నెంట్ అవుతే జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే అంత లేట్ దానికి ఎక్కువ రిస్క్ ఛాన్సెస్ ఉన్నాయన్నవి. అవును. నిజమేనా అది? అవునండి. సో, ఇప్పుడు బియాండ్ 30-35 ఇయర్స్ తర్వాత డౌన్ సిండ్రోమ్ అనేది కామన్‌గా ఉంటుంది. సో, దేర్ ఈస్ అ హై రిస్క్ ఆఫ్ బేబీ గెట్టింగ్ డౌన్స్. ఓకే. ఓకే. సో, ద డౌన్ సిండ్రోమ్‌లో చాలా ఉంటాయి. సో, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది కొంతమందికి. సో, ఇవన్నీ ఉంటాయి. దే విల్ హ్యావ్ కార్డియాక్ ఇష్యూస్. ఫేస్ కూడా చూడ్డానికి అబ్నార్మల్‌గా ఉంటుంది. కొంచెం వాళ్ళ చెవులంతా కిందకుండడం, కళ్ళు స్లాంట్‌గా ఉండడం. సో, ఇలాంటివన్నీ డౌన్ సిండ్రోమ్ అంటాం. సో, అలాగా చాలా వరకు జెనెటిక్ కండిషన్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద మదర్స్ ఏజ్. ఓహ్! అంటే ఎగ్ క్వాలిటీ గూడా ఏమన్నా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ కన్నా నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. హ్మ్. సో, ద క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఇస్ డౌన్. సో, ఇప్పుడు అందుకే కదా మనకిప్పుడు ఎగ్స్ ఫ్రీజింగ్ అనేదొచ్చింది. సో, ఇఫ్ కపుల్ డిసైడ్ టు హ్యావ్ అ బేబీ లేటర్ ఆన్ హ్మ్. ఇప్పుడు ఆప్షన్ ఇంకొకటేంటంటే ఆ ఏజ్‌లోనే మనం ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరమో అప్పుడు యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ చిన్న పిల్లలు అనగానే కొంచెం అంటే ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్‌లో సో, చాలామంది టేక్ కేర్ చేసేవాళ్ళు. అవును. బట్ ఇప్పుడు సింగిల్ మదర్స్ హ్మ్. అండ్ అందులోనూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది రిస్క్ తీసుకొని చేస్తున్నారు మదర్స్ కొంతమంది. అవును. బట్ దాని ఇంపాక్ట్ ఆ మదర్ హెల్త్ అండ్ చిల్డ్రన్ ఆ బేబీ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? డెఫినెట్‌గా ఉంటుందండి. బీయింగ్ అ మదర్ ఇట్‌సెల్ఫ్ ఇస్ ఒక ఫుల్ టైమ్ జాబ్. హ్మ్. సో, ఒక పక్క లేడీకి ఒక లేడీకి డెఫినెట్‌గా ఇల్లు చూసుకోవాలి ఖచ్చితంగా. ఆవిడ లేచి పొద్దున్నే చూసుకోకపోతే అది అవ్వదు. దాంతో పాటు వాళ్ళ జాబ్, తర్వాత కిడ్స్ ఇట్ ఈస్ వెరీ, వెరీ
కష్టం. అంటే వెరీ వెరీ టాక్సింగ్ అండ్ బట్ ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ ప్రయారిటైజింగ్. ఓకే. సో ఇప్పుడు న్యూబార్న్ అనుకోండి, ఎలాగో మెటర్నిటీ లీవ్లో ఉంటారు ఇవన్నీ. సో ప్రయారిటైజింగ్, షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు అందరూ దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దిస్. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే పిలిస్తే ఊరి నుంచి వచ్చే అమ్మ కానీ మదర్ ఇన్ లా కానీ వేరే సపోర్ట్ సిస్టమ్ ఉంది ఇంకా. సో బట్ డెఫినెట్గా యాజ్ అ ఉమెన్ ఆ హెల్త్ అనేది డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది, మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ. వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి కాల్ వస్తే బేబీ తినట్లేదనో పడిపోయిందనో ఎంత మనం హెల్పర్స్ మీద వదిలి వెళ్ళినా కూడా సో ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ ఆ మినిట్లో మేబీ యూఆర్ బిజీ. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను క్లినిక్లో వేరే పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది అనుకోండి, లేదా స్కూల్ నుంచి కాల్ వస్తే, ఎప్పుడైనా స్కూల్ నుంచి ఫోన్ వస్తుందంటేనే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏమైంది పిల్లలకి అన్నట్టు. సో ఇట్ ఈస్ లైక్ కొన్నిసార్లు ఏంటంటే ఫీవర్ ఉండొచ్చు, నేను బట్ బీయింగ్ అ పీడియాట్రిషియన్ ఐ టెల్ దెమ్ ఇమీడియట్లీ గివ్ దిస్, సెటిల్ డౌన్ చేయండి, నేను వస్తాను కాసేపట్లో అని. బట్ స్టిల్ ఇట్ ఈస్ లైక్ మనకి డెఫినెట్గా ఎమోషనల్గా మనకి ఉంటుంది కదా ప్రెషర్, మెంటల్ స్ట్రెస్. అమ్మో మన వెన్ ఇట్ కమ్స్ టు మన ఓన్ పిల్లలకి వచ్చేసరికి మనం ఇక్కడ ఈ పిల్లల్ని వదలలేము, అలానే అది చేయలేము. సో డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి మేనేజ్ దిస్. ఓకే. మనం ఎంత డెఫినెట్గా మనకి ఆ మెడిటేషన్ చేయడము, మన టైం ఉండడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ 1 hour మనం డెడికేట్ చేసుకొని మన కోసం చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఫారెన్లో అవగాహన బాగా పెరిగారు. అసలైతే ఇండియన్స్ థింగ్ ఇది, బట్ మనం మర్చిపోతున్నాము. ఎంత ఇంపార్టెన్స్ ఉంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల, బేబీకి ఎంత బెనిఫిట్ అవుతుంది? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటని చెప్తామంటే లిక్విడ్ గోల్డ్ అంటాం. సో ఇట్ ఈస్ లైక్ బేబీకి మనం ఇచ్చే ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. సో ఎందుకంటే దాంట్లో అంత యాంటీబాడీస్ అండ్ బేబీకి అవసరమైన న్యూట్రిషన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ బేబీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ వెన్ కంపేర్ టు ఫార్ములా మిల్క్ కానీ. ఓకే. అండ్ బేబీకి డైజెషన్కి ఈజీ, మదర్కి కూడా ఈజీ. బ్రెస్ట్ ఫీడింగ్ యాక్చువల్లీ చాలామంది మదర్స్ వచ్చి స్ట్రెస్ అవుతూ ఉంటారు కొత్త బేబీని తీసుకొని వచ్చి. అదే మదర్ని ఆఫ్టర్ 6 months నేను చూశాను అనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్కి స్ట్రెస్ అవుతూ ఉంటారు. బట్ దే విల్ బీ సో గుడ్, అంత అలవాటు అయిపోయి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఈజీగా ఉంటుందో. బట్ ఇనీషియల్ ఫేజ్ కొంచెం, అందుకే నేనేం చెప్తానంటే బేబీ పుట్టాక కాదు, నేను నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్, కజిన్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతే నేను ముందే వాళ్ళకి చెప్తా, ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇలాగా, దీస్ ఆర్ ద బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్. ముందే మీరు లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే నిప్పుల్స్ చెక్ చేసుకోండి, ఫ్లాట్ నిప్పుల్స్ ఏమైనా ఉంటే ముందే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండడం ఇంపార్టెంట్. ఒక ట్రబుల్ వచ్చాక కన్నా ముందే తెలిస్తే ఏమేమి ఇష్యూస్ రావచ్చు, బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి, బేబీ ఎలా లాచ్ చేయాలి. సో అందుకే నేను నా క్లినిక్లో ట్రైంగ్ టు స్టార్ట్ దీస్ కోర్స్, అంటే ఒక వర్క్షాప్ లాగా ఫర్ ఎక్స్పెక్టెంట్ మదర్స్. కొంచెం లాస్ట్ ట్రైమిస్టర్లో ముందే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి నేర్పించి. సో అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్, చాలా సులువైంది. సో ఒకసారి అలవాటు అయింది అనుకోండి, ఎక్కడున్నా ఏదున్నా యూ కెన్ ఫీడ్ ద బేబీ, అంతే కదా. సో అదే ఫార్ములా ఫీడింగ్ అనుకోండి, అది ఇంకా యాక్చువల్లీ స్ట్రెస్, ఆ బాటిల్స్ కడుక్కోవడం, కలుపుకోవడం, ప్రతి చోటకి ఆ పౌడరు వాటర్ తీసుకెళ్ళడం. సో వాటన్నిటికన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ఈజీ. యాక్చువల్లీ దేవుడు హెస్ షోన్ అస్ ఆల్ సింపుల్ వేస్, మనమే కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అండ్ నేను ఎప్పుడైనా ఒక మదర్ వచ్చి పాలు సరిపోవట్లేదు ఏమో అని అంటారు. అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్, పాలు సరిపోవట్లేదు మీకు ఎలా తెలుసు అని అడుగుతాను. యా, బేబీ ఏడుస్తోంది అంటే ఇదే వాళ్ళకి తెలియక అని కాదు ఇది. ఇంకొకటి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉండొచ్చు, సన్నగా ఉంది నీ బేబీ, వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లే, బుగ్గలు లేవేంటి, ఎత్తుకుంటే తేలిగ్గా ఉందేంటి బేబీ, అంతెందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు. నేను అదే చెప్తాను, మీరు అవన్నీ తీసుకోవద్దు. మీరు ఎంతవరకు యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అంతవరకే తీసుకోండి. నేను నా బేబీ ఫస్ట్ బేబీ పుట్టాక ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. నేను వెళ్తే అప్పటికి నేను ఇంకా
చేస్తున్నాను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇంకా ఓకే. పీడియాట్రిక్స్ అయిపోలేదు నాది. ఓకే. చదువుతున్నాను. సో, ఏదో ఈవెంట్‌కి వెళ్తే మా పాప అప్పుడు 2 ఇయర్స్ ఎంత ఇలా ఎత్తుకొని ఉన్నాను నేను ఒక ఫంక్షన్‌లో. అదేంటి పీడియాట్రిషియన్ పాప ఇంత తేలిగ్గా ఉందేంటి అన్నారు. సో, నేను ఆ రోజు అనుకున్నాను, చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఇట్ ఈస్ జస్ట్ మదర్‌కే తెలుసు కదా కరెక్ట్‌గా. తోచినంత యెస్. చెప్తారు. హ్మ్. అండ్ ఇంకొకటి నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉంటుందంటే, పీడియాట్రిషియన్ వాళ్ళ పిల్లలు ఎప్పుడు బొద్దుగానే ఉండాలా? లేదా వాళ్ళకెప్పుడు రోగాలు రావా? అసలు ఇట్ ఈస్ లైక్ ఐ యామ్ ఎ డాక్టర్ డజంట్ మీన్ నా పిల్లలకి ఏమి రాదని కదా! ఇప్పుడు నా పిల్లలకి కోల్డ్ వస్తే ఇట్ ఈస్ నాట్ లైక్ నేనేదో చేసిన వల్ల రాదు కదా! సో, అందుకే నేను అందరికీ చెప్తాను. మీ నేను డాక్టర్‌కి చూపిచ్చాను. డాక్టర్ వెయిట్, హైట్ బానే ఉంది అన్నారు అని చెప్పండి. ఇది జనరల్ డౌట్. అంటే ఇంకా కామన్‌గా వినిపించేది బొద్దుగా చూడ్డానికి ఇట్లా లడ్డులాగా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారని. కొంచెం పీలగా, సన్నగా ఉన్నారంటే వీళ్ళకి న్యూట్రిషన్ సరిపోలేదనో, లేకపోతే బక్కగా అంటే హెల్తీగా లేరనో ఇలాంటి కామెంట్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. సో, ఒక బేబీ వెయిట్‌ని బట్టి వాళ్ళ హెల్త్ ఉంటుందా? డెఫినెట్‌గా వెయిట్, గ్రోత్ చార్ట్స్, గ్రోత్ మానిటరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎందుకంటే అదే మనకి ఫస్ట్ ఇండికేటర్ టు టెల్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ గోయింగ్ రాంగ్ విత్ ద బేబీ. ఓకే. సో, ఎప్పుడు బేబీ మన దగ్గరకొచ్చినా అందుకే కూడా వ్యాక్సినేషన్స్ ఇట్ ఈస్ సో రైట్‌లీ ప్లేస్డ్. సో, ఫస్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 6 వీక్స్‌కి ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది. 10 వీక్స్‌కి ఉంటుంది. 14 వీక్స్‌కి ఉంటుంది. సో, మనం అప్పటి నుంచి ప్లాట్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ మంత్స్‌లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే రోజుకి 20-40 గ్రామ్స్ పర్ డే పెరగాలి బేబీ అని. హ్మ్. సో, అలాగా వెయిట్ మనం చెక్ చేసుకుంటూ వస్తాం. అదేమైనా నిజంగానే గ్రోత్ చార్ట్‌లో తక్కువున్నారు బేబీ, కరెక్ట్ ఏజ్‌కి తక్కువుంది అంటే మాత్రం డెఫినెట్‌గా మనం చూడాలి. అప్పుడు ఈజ్ ఇట్ రియల్లీ బికాస్ మిల్క్ ఈస్ నాట్ సఫిషియంటా? ఓకే. మళ్ళీ మిల్క్‌లో చూడాలి మనం బేబీ యూరిన్ అవుట్‌పుట్ ఎలా ఉంది? సో, బేబీ యాక్టివిటీ ఎలా ఉంది? అండ్ మెయిన్ ఇండికేషన్ ఇస్ గ్రోత్, ఓకే. వెయిట్ గెయిన్. అప్పుడు నిజంగానే వెయిట్ గెయిన్ లేదు అన్నప్పుడు వీల్ హ్యావ్ టు ఇంటర్వీన్. అప్పుడు మదర్‌కి నిజంగానే మిల్క్ తక్కువగా ఉంటే అది ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? లేదా సప్లిమెంట్‌గా ఫార్ములా ఫీడింగ్ యాడ్ చేయాలా? సో, అది పీడియాట్రిషియన్ విల్ టేక్ ఎ డెసిషన్. హ్మ్. బట్ వెయిట్ గెయిన్ ఇస్ ఆల్ గుడ్. చూడడానికి బక్కగా ఉంది అన్నది ఇస్ నాట్ రైట్. అయితే కొంతమంది పేరెంట్స్‌లో పేరెంట్ ఎవరైనా ఒకళ్ళు సన్నగా ఉంటారు. ఇన్‌ఫాక్ట్ ఒకళ్ళు మదర్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళ పోలిక అనుకోవచ్చా? వాళ్ళు సన్నగా యాహ్! డెఫినెట్‌లీ జెనెటిక్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు కొంతమంది పిటైట్‌గా ఉంటారు. అంటే చిన్న పర్సనాలిటీస్. సో, దట్ దే కెన్ గో బికాస్ ఆఫ్ ద పేరెంట్, వన్ ఆఫ్ ద పేరెంట్. కొంతమంది బిల్డే పెద్దగా ఉంటుంది. సో, వాళ్ళు బికాస్ డెఫినెట్‌లీ జెనెటిక్స్ విల్ ప్లే ఎ రోల్ ఇన్ ద ఎంటైర్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ హౌ ద కిడ్ లుక్స్. సో, మదరే సన్నగా ఉండి మా బేబీ బొద్దుగా ఉండాలి అంటే అవ్వదు కదా! యాహ్! సో, ఇప్పుడు మీరన్నట్టు బేబీకి మిల్క్ ఎక్కువ తాగితే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టని పట్టి బలవంతంగా వామిట్ అయ్యేంత వరకు తాగిపిస్తారు. కొందరిని చూసాను నేను. సో, అది ఎంతవరకు సేఫ్ పిల్లలకి? అసలు సేఫ్ కాదండి. సో, చాలామంది వచ్చి స్పిటప్స్ అంటాం. అంటే కక్కడం. సో, ఫస్ట్ క్వెషన్ నేను అడిగేదేంటంటే ఓవర్ ఫీడింగ్ చేస్తున్నారా అని. ఓకే. సో, ఒక 30 ఎంఎల్ తగ్గించి ఇవ్వండి ఒక ఫీడ్. తర్వాత మధ్యలో బర్ప్ చేయండి ఇవన్నీ చూద్దామని. సో, రిఫ్లెక్స్ అనేది కామన్‌గా ఉంటుంది బేబీస్‌లో. బట్ ఓవర్ ఫీడింగ్ ఈజ్ నాట్ రైట్. హ్మ్. సో, ఎందుకంటే ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇంత ఓవర్ ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. అదే మదర్స్ మిల్క్ అయినా పర్వాలేదు టు సమ్ ఎక్స్‌టెంట్. ఫార్ములా ఫీడింగ్, ఓవర్ ఫీడింగ్ చేస్తే మళ్ళీ చాలా గట్ ఇష్యూస్. ఆహా! కొంతమంది కాన్‌స్టిపేట్ అయిపోతారు. సో, ఇవన్నీ వస్తాయి. సో, అందుకు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ ఓవర్ ఫీడ్. సో, ఈ మధ్య కాలంలో మనం ట్రీట్మెంట్స్ చూస్తున్నాం. ఐవీఎఫ్ కానీ, ఐయుఐ కానీ. సో, ట్విన్స్ ఎక్కువ ఉంటున్నారు. చాలా ఫ్యామిలీస్‌లో ట్విన్స్ ఉన్నారు. బట్ ట్విన్స్ అనగానే కొంతమందికి సన్నగానే ఉంటారు. అయితే జనరల్ డౌట్ ఏంటంటే ట్విన్స్ అనగానే ఉంటారు. అంటే ఒక్క బేబీ ఇద్దరు బేబీస్ ఒక దాన్ని షేర్ చేసుకున్నారు కదా! సో, వాళ్ళు ఎదగలేదు. అంటే పెద్దయ్యాక కూడా అలాగే ఉంటారు అన్నది ఉంది. నిజమేనా అది? సో, డెఫినెట్‌గా ఏంటంటే అండి ట్విన్స్ అన్నప్పుడు ద వెయిట్ ఇప్పుడు ఇద్దరూ 3.5, 3.5 అంటే మదరే మోయలేదు గదా! అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అండ్ ఆ స్పేస్‌లో 2 బేబీస్ హ్యావ్ టు గ్రో. సో, డెఫినెట్‌గా యూజువల్లీ 1.9 to 2.5 మధ్యలో ఉంటారు.
సో ఆ వెయిట్లో ఉంటారు. కొంతమంది 2.2 పుడతారు. సో 2.5 కానీ అంతకు మించి పుట్టరు. బట్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారా అన్నది ఇట్స్ నాట్ రైట్. సో అగైన్ ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేటట్టు నేచర్ అండ్ నర్చర్ అన్నట్టు, ఇప్పుడు పుట్టింది ఒకటి, మన ఎన్వైరన్మెంట్ ఒకటి. సో పుట్టాక కూడా ఎదుగుదల ఉంటుంది. వీళ్ళు చిన్నగా పుట్టారని లైఫ్ లాంగ్ చిన్నగా ఉంటారు అన్నది మిత్. ఓకే, అంటే డెవలప్మెంట్ వైజ్ కూడా కంప్లీట్గా డెవలప్ అవుతారా? ఏమన్నా వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకోవాలా? ఫుల్ టర్మ్ 40 వీక్స్ నిండాకనే పుట్టారు ట్విన్స్. పుట్టినప్పుడు ఈ బర్త్ ఆస్ఫిక్సియా అంటాం, అంటే వెంటనే ఏడ్చి ఏ ఇష్యూస్ లేదు. పుట్టినప్పుడు ఎక్కువగా జాండిస్ లాంటివి ఎక్కువ రాలేదు, అంటే సివియర్ జాండిస్ అంటాం. సో ఇలాంటివన్నీ లేనప్పుడు దేర్ గ్రోత్ ఇస్ విల్ బీ లైక్ అ నార్మల్ ఎనీ అదర్ న్యూ బోర్న్ బేబీ. సో ఇఫ్ కాంప్లికేషన్స్ ఉంటే, ప్రీటర్మ్ పుట్టినా, మరీ లో బర్త్ వెయిట్ పుట్టినప్పుడు సివియర్ జాండిస్ ఉన్నా, సో ఇవన్నీ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్. సో అలాంటప్పుడు దే కెన్ హ్యావ్ ఇష్యూస్. బట్ జనరల్ రూల్గా ట్విన్స్కి ఇష్యూస్ ఉంటాయి అన్నది లేదు. ఓకే, ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఎక్కువ మంచిగా మాలిష్ చేస్తే బలంగా ఉంటారు, బాగా పెరుగుతారు, ఎదుగుతారు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ అండి. మసాజెస్ నేను ఎప్పుడు ఐ ఎంకరేజ్ గుడ్ Okay. మసాజ్. సో మెయిన్ అది కూడా మదర్ చేయాలి, ఆర్ పేరెంట్ ఆర్ ఇమీడియట్ కేర్ గివర్. అంతేగాని అదేదో పిల్లలు పడుకోవాలి దానికోసం రుద్దేసి వాళ్ళని లాగేసి ముక్కు ఏదో షార్ప్ అవ్వాలి, అవును. ముక్కుని పట్టుకొని ఈ పిండేసి ఫేస్ ఫీచర్స్ కూడా షార్ప్ చేయడానికి చాలా బలవంతంగా అవన్నీ చేస్తారు. కాదు. బట్ ఇట్ ఈస్ అ గుడ్ రిలాక్సేషన్ టు ద బేబీ అండ్ గుడ్ బాండింగ్. మదర్ అండ్ బేబీకి మంచి బాండింగ్, అదొక ఎంజాయబుల్గా ఉండాలే తప్ప అది ఇలా చేస్తే ఒక 6 hours లేవకూడదు, బేబీ పడుకుంటారు అలా అనేది తప్పు. ఓకే, సో ఇట్ ఈస్ వాళ్ళ డెవలప్మెంట్కి చాలా మంచిది మసాజ్ అన్నది. సో బట్ అంతవరకే కానీ రంగు వచ్చేయాలని లేదా ఫీచర్స్ షార్ప్ అయిపోవాలని వాటికైతే చేయకూడదు. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గరికి డాక్టర్‌గా మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చి బేబీకి ఏ ఆయిల్‌తో మసాజ్ చేయాలి? ఏం పెడితే బెటర్? నలుగు కానీ, ఏ సోప్ వాడితే బెటర్? ఇలాంటి క్వెషన్స్ జనరల్‌గా అడుగుతారా? చాలా మంది ఇదే అడుగుతారు. సో ఇట్ ఈస్ లైక్ కంటిన్యూస్గా క్లినిక్లోని ఆన్లైన్లోని ఇవే క్వశ్చన్స్. ఎందుకంటే మన మార్కెట్లో కూడా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, Yes. వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. సో ఎక్స్పర్ట్ చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో బేసిక్గా అండి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అన్ని స్టడీ చేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో దాంట్లో ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ అన్నారు ఫార్ మసాజ్. సో అది కూడా ఈ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, సో దట్ ఈస్ ద బెస్ట్ అన్నారు. బట్ చాలా మంది ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటారు. అవును. ఇట్ ఈస్ దేర్ నో హార్మ్. మస్టర్డ్ ఆయిల్ కూడా వాడతారు. ఈవెన్ హార్మ్ అయితే లేదు. మాలిష్‌కే సెపరేట్ ఆయిల్స్ కూడా ఉంటాయి మళ్ళీ. సో అవి హార్మ్ అయితే ఉండదు, అవన్నీ కూడా వాడచ్చు. బట్ ద బెస్ట్ ఇస్ ఫర్ ద స్కిన్ కానీ ఇవన్నీ వాళ్ళు స్టడీ చేశాక కోకోనట్ ఆయిల్ అన్నారు. సో నేనైతే ఐ సజెస్ట్ కోకోనట్ ఆయిల్ ఓన్లీ. సో వెన్ ఇట్ కమ్స్ టు సోప్స్ అండ్ బాడీ వాషెస్, ఎనీథింగ్ మన బ్రాండ్, ఎనీ బ్రాండ్ చూసుకోవాలి. ఫస్ట్ ఫ్రాగ్రెన్స్ ఉండకూడదు అండ్ మీ బేబీకి సూట్ అవ్వాలి. pH ఉంటుంది 5.5 అని, వాళ్ళ బేబీ స్కిన్కి సూట్ అయ్యేటట్టు అది ఉండాలి. టియర్ ఫ్రీ ఫార్ములా ఉండాలి. సో ఇవన్నీ టిక్ అవుతోంది, మీకు మీ బడ్జెట్లో ఉంది అంటే తీసుకోమంటాను. సో ఎందుకంటే ఒక్క బ్రాండ్ అని చెప్పలేము. సో అండ్ ఒక బ్రాండ్ అన్ని బేబీస్కి కూడా సూట్ అవుతుంది. ఓకే. ఎవ్రీ బేబీ స్కిన్ ఇస్ డిఫరెంట్. సో చెక్ చేసుకొని ట్రై చేసి చూడండి, సూట్ అవుతే తీసుకోండి అంటాను. సో జనరల్ డౌట్, ఇంతకుముందు నేను గమనించింది చెప్తాను. నా చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ ఇంటి బయట వరుసగా మక్కుమల్ క్లాత్స్ అన్ని వాటిని వాష్ చేసి అన్ని వేసేవాళ్ళు. న్యూ బోర్న్ ఉన్నారు అని ఇండికేషన్. తెలిసిపోతుంది మనకి ఇక్కడి నుండే ఎవరో ఉన్నారు అని చెప్పి. బట్ ఇప్పుడు కంప్లీట్ అందరూ పుట్టగానే డైపర్ వేసేస్తున్నారు. మళ్ళీ అది ర్యాష్ అయ్యాక ఒక క్రీమ్ వాడతారు, మళ్ళీ అది కాకుండా డబల్ పౌడర్ వాడతారు. సో ఎట్లా చూడాలి దీన్ని? అగైన్ ఇట్ ఈస్ మన కంఫర్ట్. ఓకే. సో ఇంతకు ముందు అంత లేదు డైపర్స్ కానీ, అంత ఎఫర్ట్ చేసే వాళ్ళు కూడా కాదు డైపర్స్కి. సో ఇప్పుడు ఎఫర్ట్ చేయగలము అండ్ హేజిల్ ఫ్రీ కదండి, ఈజీ కదా మదర్కి కూడా. బట్ ఏంటంటే మధ్యలో డైపర్ ఫ్రీ టైం ఉండాలి, మీరు చెప్పినట్టు ర్యాష్ రాకుండా. సో అది చేసుకొని ఐ థింక్ గుడ్ డైపర్ ఇస్ గుడ్. సో అంటే మనం కూడా విత్ టైం ఇవాల్వ్ అవ్వాలి కదా. ఇంకా ముందులాగే ఇప్పుడు ఏంటంటే ఈ క్లాత్ డైపర్స్లో కూడా చాలా వచ్చాయి. అంటే క్లాత్ ఉంటుంది బట్ బయటకి లీక్ ప్రూఫ్ ఉంటుంది.
సో కింద అంతా అయిపోకుండా బెడ్ మీద అయిపోకుండా ఉంటుంది. అలానే అది డైపర్ కూడా కాదు. సో ఇట్ ఈస్ గుడ్ కదా. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కంపెనీస్ పెరిగాయి, ప్రోడక్ట్స్ పెరిగాయి. నో హార్మ్ ఇన్ ట్రైంగ్. ఓకే. యాజ్ దిస్ ఏజ్ మదర్ ఐ వుడ్ సే గో అహెడ్. మెయింటైన్ చేసినంత వరకు చేసినంత బెటర్. బెటర్. యా. ఓకే. అండ్ పౌడర్ విషయంలో చాలా పౌడర్ ఉన్నాయి. అస్సలు నో అండి. సో కంప్లీట్గా ఏంటంటే ఫైన్ పార్టికల్స్ కదా పౌడర్ అనేది. సో మరి ఎంత వేసినా ఆ పార్టికల్స్ వల్ల మళ్ళీ అలర్జీస్ రావడం, బేబీకి తుమ్ములు కానీ ఆ ముక్కులోకి ఎంటర్ అయ్యి పార్టికల్స్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇవి ఉంటాయి. సో పౌడర్ అయితే ఇట్స్ నాట్ రికమెండెడ్ అన్లెస్ అండ్ అంటిల్ మరీ సమ్మర్ బేబీకి బాగా స్వెట్ వస్తుందంటే, అది కూడా నేనేం చెప్తానంటే ఫ్యాన్ ఆపేసి ఈ కొంతమంది పఫ్ తీసుకొని కొట్టేస్తూ ఉంటారు పౌడర్. అలా అవును. కొట్టకుండా కొంచెం చేతిలో తీసుకొని ఈ మన Only. ఎక్కడ కొంచెం మెడ దగ్గర, ఎందుకంటే వాళ్ళకి ఫోల్డ్స్ ఉంటాయి కదా ఆ. మెడ దగ్గర. సో మెడ దగ్గర, నీస్ వెనకాల, ఇక్కడ ఎల్బో దగ్గర కొంచెం మన ప్రైవేట్ పార్ట్స్ గ్రాయిన్ వాటి దగ్గర కొంచెం అప్లై చేయమంటారు. ఓకే. అంతేగాని పఫ్ తీసుకొని పట్ పట్ పట్టమని కొట్టేయడం మాత్రం తప్పు. సో దానివల్లే బేబీకి మళ్ళీ కోల్డ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, అలర్జిక్ రియాక్షన్స్. సో జుట్టు తీయడం విషయంలో కూడా పిల్లలకి రకరకాల నమ్మకాలు ఉన్నాయి. కొందరు 6 మంత్స్కే చిన్న బేబీగా ఉన్నప్పుడే తీసేస్తారు, కొందరు ఇయర్స్ తర్వాత తీస్తారు. అంటే కొందరు చెప్పేది ఏంటంటే జుట్టు ఒత్తుగా వస్తుంది, ఆ ట్రెడిషన్ అని ఫాలో అవుతారు. బట్ అంత చిన్న బేబీకి వాళ్ళ స్కాల్ప్ డెవలప్ అయ్యి ఉండదు కదా, వాళ్ళకి సేఫేనా గుండుగే చేయడం? కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ యాజ్ డాక్టర్స్ వద్దని మేము చెప్పలేము. సో చేసుకోవచ్చు, అండ్ తీసే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు అంటే చేసుకోవచ్చు. సో దానికైతే మేమైతే నో అని అయితే ఏం చెప్పము. యూజువలీ మరీ 3rd month వచ్చాకనే తీస్తారు కాబట్టి సో ఇట్స్ ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ తీసేవాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలి, అదొకటే చూసుకోమంటాం. నేను పర్సనల్గా వింటర్లో వద్దు అంటాను. చల్లగా ఉంటుంది చుట్టూ, అండ్ మ్యాక్సిమం బాడీ హీట్ మనకు బుర్ర మీద నుంచే వెళ్ళిపోతుంది పిల్లలకి. సో అప్పుడు జుట్టు ఏంటంటే ఇన్సులేషన్ ఇస్తుంది, దానివల్ల వామ్గా ఉంటారు. సో మరి డిసెంబర్ పీక్ చలికాలంలో తీసేస్తే వాళ్ళకి చలి తట్టుకోలేరు. సో వెదర్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ పిల్లల్లో జనరల్గా కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, డైలీ కంపల్సరీ బాత్ ఒకటి ఫాలో అవుతారు రొటీన్. కొంచెం సిక్ అయ్యి బాడీ వామ్ ఉన్నప్పుడు అసలు స్నానం చేపియరు, అది కరెక్టేనా? కరెక్టే, బట్ హై ఫీవర్ ఉన్నప్పుడు, బేబీ క్రాంకీగా ఉన్నప్పుడు వద్దనే అంటాము. బట్ ఇన్ బిట్వీన్ అంటే ఇంటర్ ఫెబ్రైల్ పీరియడ్ అంటాం, అంటే ఇన్ బిట్వీన్ ఫీవర్ స్పైక్స్ ఇఫ్ ద బేబీ ఈస్ యాక్టివ్ స్నానం చేయించవచ్చు. ఇటు వచ్చి తల స్నానం చేయించడము ఇలాంటివి చేయక్కర్లేదు, కానీ బేబీ యాక్టివ్గానే ఉన్నారు, మా ఫీవర్ తగ్గినప్పుడు అంటే చేయించవచ్చు. దట్ ఈస్ సైంటిఫికలీ స్నానం చేయించకూడదు అని అయితే ఏం లేదు. హై ఫీవర్ ఉన్నప్పుడు కూడా స్పంజింగ్ చేయమంటాం కదా ఆ ఫీవర్ తగ్గడానికి. మళ్ళీ అక్కడ ఒక మిత్ ఉంది ఏంటంటే, కొంతమంది తీసుకెళ్ళిపోయి మరీ న్యూ బార్న్స్ని ఏం పెట్టరు, కానీ కొంచెం చిన్నపిల్లలు 2-3 years ఉన్నప్పుడు కోల్డ్ వాటర్ పోసేస్తారు బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయి, అంత హై ఫీవర్ ఉన్నప్పుడు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. అసలు కోల్డ్ వాటరే యూస్ చేయకూడదు ఫర్ స్పంజింగ్. ఏంటంటారు, ఒళ్ళు తుడుస్తున్నప్పుడు వేడి ఫీవర్ అప్పుడు. సో లూక్ వామ్ వాటర్ అది కూడా ఫ్యాన్ ఆపేసి పిండి కొంచెం కోర్ అంటే ఫేస్, మన చెస్ట్, ఈ గ్రాయిన్ ఏరియాస్లో తుడిచి మళ్ళీ వెంటనే డ్యాబ్ చేయాలి. సో మనం అంత హై ఫీవర్ వచ్చినప్పుడు తుడుస్తున్నప్పుడు స్నానం చేయించకూడదు అనేది అయితే లేదు. యూ కెన్ డూ ఇట్. ఫన్నీ క్వశ్చన్ అయ్యుండొచ్చు, బట్ చాలా పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. న్యూ బోర్న్ బేబీ ఉంది, వీళ్ళకి హై స్పీడ్ ఫ్యాన్ అలవాటు అనుకోండి, వాళ్ళకి ఊపిరి ఆడుతుందా? నేను హై స్పీడ్ పెట్టుకోవచ్చు, అసలు ఎంత స్పీడ్లో పెట్టాలి బేబీ మీద కనుక పైన ఫ్యాన్ ఉంటే? యాక్చువల్గా అయితే డైరెక్ట్ ఫ్యాన్ ఆర్ ఏసీ కింద పడుకోబెట్టకూడదు. ఓకే, డైరెక్ట్ గాలి తగలకూడదు, డైరెక్ట్ బ్లో ఆఫ్ ఎయిర్ అయితే రాకూడదు. ఓకే, దేర్ బాడీ స్టిల్ నాట్ అంత డైరెక్ట్ ఫ్లోని అయితే తట్టుకోలేరు. సో ఉయ్యాలు కానీ లేదంటే న్యూ బార్న్ కానీ డైరెక్ట్ ఫ్యాన్ కింద కాకుండా కొంచెం పక్కన పడుకోబెట్టడము అది చేయాలి. సో ఎంతలో పెట్టాలి అన్నది ఇట్ ఈస్ కంప్లీట్లీ దేర్ చాయిస్. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్, మన ఫ్యాన్లో అంత స్పీడ్గా కూడా ఏమి ఇదవ్వవు. సో ఇట్స్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డెఫినెట్గా ఏసీ అండ్ ఫ్యాన్ అండ్ ఆల్సో మన హైదరాబాద్ వెదర్లో బాగా డ్రై అయిపోతూ ఉంటుంది.
సో అలాగ బేబీకి ఏమైనా రెకరెంట్ డ్రైనెస్ అలా ఉంటే మాత్రం హ్యూమిడిఫైయర్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ ఒక కార్నర్ ఆఫ్ ద రూమ్లో పెట్టుకోమంటాం. దానివల్ల ఏంటంటే మనకి ఎయిర్లో కొంచెం మాయిశ్చర్ యాడ్ అవుతుంది. ఓ సో ఈ డ్రైనెస్ అవి ఉండదు. బట్ ఓకే. నో ఫ్యాన్, నో ఏసీ, డైరెక్ట్లీ ఆన్ టు ద బేబీ. జనరల్గా ఇన్ఫాంట్ బేబీలో వచ్చే కామన్ ఇష్యూస్ అండ్ క్రిటికల్ ఇష్యూస్ ఏముంటాయి? హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏం మీరు న్యూ బార్న్స్ అడుగుతున్నారు. న్యూ బోర్న్స్. న్యూ బార్న్స్లో ఫస్ట్ పుట్టిన వెంటనే సివియర్ జాండిస్, అది కొంచెం ఫోటోథెరపీ పెట్టాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం విత్ ఫోటోథెరపీ సెటిల్ అయిపోతారు ఫస్ట్ 2-3 డేస్లో. కొన్నిసార్లు బర్త్ ఆస్ఫిక్సియా అంటే పుట్టినప్పుడే మన అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, మెడకు చుట్టుకున్న, సో అలాంటివి అయినప్పుడు పుట్టిన వెంటనే ఏడవరు బేబీస్. అలా ఏడకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అందదన్నమాట. సో అలాంటప్పుడు లాంగ్ టర్మ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, వాళ్ళు డెవలప్మెంట్ డిలే అవ్వడము ఇలాంటివి. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే పుడుతున్నప్పుడే యూజువలీ నార్మల్ డెలివరీస్లో ఏమవుతుందంటే ప్రాసెస్ లేబర్లోనే బేబీ ఫస్ట్ మోషన్ పొట్టలో పాస్ అయిపోవచ్చు. మెకోనియం అంటాం అది. సో ఆ మెకోనియం అనేది ఫస్ట్ మోషన్ వాట్ ఎవర్ బేబీ పాసెస్ మెకోనియం అంటాం. అది పొట్టలో పాస్ అయినప్పుడు ఆ మెకోనియమే బేబీ ఆస్పిరేట్ అంటే లోపలికి తీసేసుకుంటుంది, లంగ్స్లోకి వెళ్ళి నిమోనియా కన్నా సీరియస్గా ఇష్యూస్ వస్తాయి. సో అది కూడా న్యూ బార్న్ పీరియడ్లో చూస్తాం. తర్వాత స్లోగా మనకి పుట్టాక అంటే హెల్తీగా పుట్టారు అంటే మ్యాక్సిమం ఏమీ రాకపోవచ్చు, అన్లెస్ అండ్ అంటిల్ రెగ్యులర్ కోల్డ్ కాఫ్లు ఇలాంటివే కానీ. బట్ ఓన్లీ బర్త్ టైంలోనే సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నార్మల్ ఫుల్ టర్మ్ పుట్టినప్పుడు బాగానే పుట్టాడు, నో ఇష్యూస్, నో బర్త్ ఆస్ఫిక్సియా, పుట్టాక ఏడ్చాడు, అన్నీ నార్మల్గా అయిన వాళ్ళకి యూజువలీ ఎక్కువ సీరియస్ కండిషన్స్ ఏమి ఉండవు. సో మ్యాక్సిమం సీరియస్ కండిషన్స్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఆర్ బిఫోర్. పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ పిల్లలకి ప్రాబ్లంగా మారుతాయి ఫ్యూచర్లో అంటే ఏముంటాయి అవి? ఒకటి ఇప్పుడు ఎక్కువ చూసేది ఏంటంటే స్పీచ్ డిలే ఉన్నా కూడా లేదండి బాగానే ఉన్నాడు, ఆ అబ్బాయి కదా మా వాళ్ళు చెప్పారు, మా వారు కూడా 3 ఏళ్ళకి మాట్లాడాడంట అండి, ఇలాంటివని చెప్పేసి డిలే చేసేస్తారు. ఓకే. బట్ యాక్చువల్లీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ మోర్ హార్మ్, వాళ్ళ ఓన్ బేబీకి వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. అంటే టైంకి వెళ్ళక. నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు మీ చైల్డ్ మాట్లాడట్లేదు, ఇంతమంది ఉన్నారు, ఎందుకు హెల్ప్ తీసుకోరు? దాంట్లో ఏంటి ఎంబారసింగ్? సో అది ఒకటి వాళ్ళకి చేసే మిస్టేక్ పేరెంట్స్. అంటే బేబీకి ఏదన్నా ఇలాంటివి చెప్పుకుంటే ఫ్యూచర్లో నామోషిగా ఫీల్ అవడం ఏదో అవసరం లేదు, ఆ ఇంతమంది స్టిగ్మాలో ఉన్నప్పుడు ఉంటారు. Yes. హెల్ప్ తీసుకోవచ్చు కదా. అవును. సో అదొకటి పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఏదో ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది. అండ్ నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు క్వైట్గా కూర్చో అని అనకుండా. సో ఇట్ ఈస్ లైక్ ఇన్ ద లాంగ్ రన్ ఇలాంటి పిల్లలే థెరపీకి వెళ్తారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ చైల్డ్హుడ్ ట్రామా. ఓకే. సో చిన్నప్పుడు అయిన ఇష్యూస్ కానీ, సో అడ్రస్ చేయని ఇష్యూస్, సో ఇలాంటివి అలా ఉండిపోయి లేటర్ ఆన్ ఇట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే. సో ఎప్పుడు చైల్డ్ బాగానే వెయిట్ హైట్ బాగానే ఉంది, స్కూల్లో మార్క్స్ బాగానే ఉన్నాయి, ఇంకా నా బేబీ ఈజ్ పర్ఫెక్ట్, మై చైల్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు. సో ఎందుకంటే ఎమోషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. స్కూల్లో తెలియకుండా చైల్డ్ బులీ అవుతున్నాడేమో, ఆర్ పాప బులీ చేస్తున్నారేమో. నువ్వు నల్లగా ఉన్నావని ఒకరు చెప్పినా అది పిల్ల మైండ్లో ఉందనుకోండి, తను ఓవరాల్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది కదా లైఫ్ లాంగ్. సో ఇలాంటివన్నీ పేరెంట్స్ ఓపెన్గా మాట్లాడాలి. ఎవ్రీ డే చైల్డ్తో స్కూల్లో ఏం జరిగింది ఏంటి. అండ్ యూజువలీ ద బెస్ట్ టైమ్ ఇస్ బెడ్ టైం. డే అంతా వాళ్ళు కూడా ఏదో హడావిడిలో ఉంటారు, మనతో కూర్చొని అంత మాట్లాడరు. బట్ ఎనీ చైల్డ్, నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్న ఈ పాడ్కాస్ట్ చూస్తున్న మదర్స్ కెన్ రిలేట్, నైట్ పడుకున్నప్పుడు మాత్రం ఇన్ని స్టోరీస్ చెప్తారు, ఈరోజు ఇదైంది, ఈరోజు అదైంది. సో ఆ టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. సో ఆ టైంలో చెప్పినప్పుడు అడ్రస్ చేయండి ఆ ఇష్యూస్ని. సో అంటే ఇప్పుడు మనం కూడా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మనకి తెలియదు. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మనం కూడా నేర్చుకుంటున్నాం, అంతే కదా. మనం ముందే పేరెంటింగ్ చదువుకొని రాలేదు ఎవరు.
సో తెలియకపోతే మీ ఫ్రెండ్స్‌తో, ఇప్పుడు నాకు మా పాప వచ్చేదని చెప్పిందనుకోండి, నేను నా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తాను. దీన్ని ఎలా చెప్పాలి, ఏంటి అని. సో ఇప్పుడు మనం ఇవన్నీ వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఈ టైం వాళ్ళతో, లేటర్ ఆన్ చాలా ఇష్యూస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.